నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఏఆర్ రెహమాన్ ఈ పేరు చెబితే చాలు ఇండియాలో రాష్ట్రాలకు అతీతంగా సంగీతం అంటే పడిచచ్చే అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ట్రెండ్ ని 20 ఏళ్లకు ముందే పసిగట్టిన మ్యూజిక్ లెజెండ్ ఆయన. ఎవరికి అందని ట్యూన్స్ తో సంగీత ప్రపంచాన్ని ఓలలాడించిన ఆస్కార్ విన్నర్ ఆయన. ఏఆర్ రెహమాన్ టైటిల్ కార్డ్ తోనే క్యాసెట్లు, సీడీలు అమ్ముడుపోయేవి. ఇప్పటికీ రెహమాన్ ఇచ్చిన సినిమా మ్యూజిక్ రైట్స్ కోట్లల్లో పలుకుతూ ఉంటాయి. రెహమాన్ చెవులకు టేప్ రికార్డరు, వాక్మెన్, ఇయర్ ఫోన్స్ ఒత్తిపెట్టి వినాలనిపించే ఓ మ్యూజిక్ థండర్. రెహమాన్ తన ట్యూన్ తోనే మనసుకు ఉల్లాసాన్ని అందించే ఓ మ్యాజిక్. पतंग हो बेफिक्र उड़ रही है, तू है मेरा ये संसार सारा। वंदे मातरम, तेरे बिना बेसुआदी बेसुआदी रतियां ओ सजना। రెహమాన్ మెలడీ అయినా, ఫాస్ట్ బీట్ అయినా మనసు ఉప్పొంగిపోయేలా చేసే ఓ మ్యూజిక్ కిక్. నిజానికి ఇంతకంటే ఎక్కువే చెప్పొచ్చు ఆయన గురించి. అలాంటి రెహమాన్ సడన్ గా ఒక్క కామెంట్ తో పేరు మొత్తం చెడగొట్టుకున్నాడు అనే పరిస్థితి కనిపిస్తోంది. Past 8 years maybe, because the power shift has happened. People who are not creative have the power now to decide things. BBC నెట్వర్క్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 1990 ప్రాంతంలో హిందీ చిత్ర పరిశ్రమలో ఏదైనా పక్షపాతాన్ని ఎదుర్కొన్నారా అనే ప్రశ్న అడిగారు. అలాంటి పక్షపాతాన్ని బహిరంగంగా అనుభవించలేదని చెప్పిన రెహమాన్ గత 8 సంవత్సరాలుగా తన హిందీ సంగీత కెరీర్ కాస్త నెమ్మదించిందని, దీనికి పవర్ షిఫ్ట్ కారణమని చెప్పి బాంబు పేల్చారు. రెహమాన్ ఏమన్నారో ఆయన మాటలతోనే చెప్తా వినండి. And this might have been a communal thing also, but not in my face, but I hear like Chinese whispers that this happened and they booked you and the other company, the music company went and funded the movie and got. బహుశా నా వెనుక జరిగినవి నాకు తెలియకపోవచ్చు, దేవుడు కూడా ఇవన్నీ దాచిపెట్టి ఉండొచ్చు. కానీ గత 8 సంవత్సరాలుగా పవర్ షిఫ్ట్ జరిగింది. అసలు క్రియేటివిటీ లేని వ్యక్తులు ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి మతపరమైన అంశం కూడా కారణం కావచ్చు, కానీ నాకు డైరెక్ట్ గా ఎవరు చెప్పలేదు. అయితే గుసగుసలు మాత్రం విన్నా. మ్యూజిక్ డైరెక్టర్ గా నన్ను ఎంపిక చేసుకున్నాక కూడా వేరే వాళ్లతో సంగీతం చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను పని కోసం వెతకను, చిత్తశుద్ధి ఉంటే పనే నా వద్దకు వస్తుంది అని నమ్ముతున్నా అని అన్నారు రెహమాన్. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ సహా ఇండియా చిత్ర పరిశ్రమలో పెను సంచలనమే రేపాయి. దీంతో రెహమాన్ యూటర్న్ తీసుకున్నారు, క్లారిఫికేషన్ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందన్నారు రెహమాన్. తన మాటలతో ఎప్పుడు ఎవరిని బాధ పెట్టాలని అనుకోలేదంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. India is my inspiration, my teacher and my home. I understand that intentions can sometimes be misunderstood, but my purpose has always been to uplift, honor and serve through music. I have never wished to cause pain, and I hope my sincerity is felt. I feel blessed to be Indian, which enables to create a space which always allow freedom of expression. భారత్ నాకు స్ఫూర్తి, ఈ దేశం నా గురువు, ఇల్లు కూడా. భారతీయుడిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. నా భావాలను స్వేచ్ఛగా ప్రకటించే, భిన్న స్వరాలతో పనిచేసే అవకాశాన్ని ఈ దేశం నాకు కల్పించింది. కొన్నిసార్లు ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నా. సంగీతం ద్వారా ఉత్తేజపరచటం, గౌరవించటం, సేవ చేయటమే నా లక్ష్యం. ఎప్పుడూ ఎవరికీ బాధ కలిగించాలని కోరుకోలేదు. నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ వివరణ ఇచ్చుకున్నారు రెహమాన్. వేవ్స్ సమిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట ప్రదర్శించిన చాలా సంగీతం నుంచి యువ నాగా సంగీతకారులతో కలిసి పనిచేయటం వరకు, దేశంలో మొట్టమొదటి మల్టీ కల్చరల్ వర్చువల్ బ్యాండ్ ని సృష్టించడం నుంచి హ్యాన్స్ జిమ్మర్ తో కలిసి రామాయణం సినిమాకు సంగీతం అందించడం వరకు ప్రతి ప్రయాణం తన లక్ష్యాలను బలపరిచిందని చెప్పారు అల్లా రఖా రెహమాన్. మాట తూలడం ఎందుకు, వివరణ ఇచ్చుకోవటం ఎందుకు? రెహమాన్ పుట్టుకతోనే హిందువు. అసలు పేరు దిలీప్ కుమార్. ఆ తర్వాత మతం మార్చుకుని ఏఆర్ రెహమాన్ అయ్యారు. 1992లో ఆయన ఇచ్చిన రోజా ఆల్బం భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సంచలనం.
3.5 దశాబ్దాలుగా ఆయన మ్యూజిక్ వరల్డ్ ని ఏలుతున్న రారాజు. ఇప్పటికీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. రెహమాన్ పాట హిట్ కాకపోయినా ఆయన వాయించిన వాయిద్యాలు వినటానికి చెవి కోసుకునే అభిమానులు ఉంటారంటే నమ్మాల్సిందే. అలాంటి రెహమాన్ ను ఎవరూ మతపరంగా చూడలేదు. ఆయన ఇచ్చిన మా తుజే సలాం ట్యూన్ కి రాజకీయంగా వ్యతిరేకత వచ్చినా జనం ఓన్ చేసుకుని చార్ట్ బస్టర్ లో టాప్ లో నిలబెట్టారు. సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ వరకు వెళ్లిన రెహమాన్ అక్కడ ఎన్నో సక్సెస్లు చూశారు. ఇప్పుడిప్పుడు ప్రభాస్, యష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి సౌత్ స్టార్లు పాన్ ఇండియా హీరోలు అవుతున్నారు. కానీ నిజానికి మొన్నటి వరకు హిందీ చిత్రసీమ మొత్తం ముస్లిం ఫిలిం మేకర్స్ చేతుల్లోనే ఉండేది. ఎన్నడూ ఏ ఫిలిం మేకర్ కూడా పక్షపాతం చూపించినట్లు దాఖలాలు లేవు. బాలీవుడ్ ముస్లిం దర్శకులు, ఖాన్ హీరోలు భారతీయ సంప్రదాయాన్ని అద్భుతంగా చూపించిన వాళ్లే. ఎన్నడూ ఏ వంక పెట్టలేనంత బాగా వాళ్ళు కెరీర్ ని మలుచుకున్నారు. మహమ్మద్ రఫీ నుంచి యూసుఫ్ ఖాన్ అలియాస్ దిలీప్ కుమార్ వరకు, సలీం జావేద్ నుంచి ఖాన్ హీరోల వరకు వారే ఆధిపత్యం ముస్లింలదే ఉండేది. నిస్సందేహంగా హిందూ చరిత్రను, సంస్కృతిని హైలైట్ చేస్తూనే అప్పట్లో సినిమాలొచ్చాయి. ఇండస్ట్రీలో హిందూ అనుకూలత, ముస్లిం వ్యతిరేకత అన్న పాయింట్ కనిపించలేదు. ఇక ఇప్పటి ట్రెండ్ ఒకసారి గమనిద్దాం. బాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న సంగీత దర్శకులు, సింగర్స్ అంతా ముస్లింసే. ఫహీం అబ్దుల్లా, సలీం సులైమాన్, అర్మాన్, అమల్ మాలిక్, జావేద్ అలీ ఇలా చాలా మంది బాలీవుడ్ లో స్థిరంగా వారి కెరీర్ ని కొనసాగిస్తూనే ఉన్నారు. రెహమాన్ మాట్లాడిన మతపరమైన కోణం కేవలం ఆయన సొంత అభిప్రాయం మాత్రమే. రెహమాన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న వాళ్లు పెరుగుతున్నారు. అవి అత్యంత ప్రమాదకరమైన వ్యాఖ్యలని రచయిత్రి శోభా డే అన్నారు. రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని నమ్మలేకపోతున్నానని జావేద్ అఖ్తర్ అన్నాడు. పని లేకపోవటానికి మతం కారణం కాదని, ముంబైలో చాలా మందికి రెహమాన్ పై గౌరవం ఉందని అన్నారు. అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నారు అనే చిన్న నిర్మాతలు ఆయన దగ్గరికి వెళ్లకపోవచ్చు అంటున్నారు. ప్రముఖ నటి కంగనా రనౌత్ అయితే తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బీజేపీకి మద్దతిచ్చిన ఇండస్ట్రీలో తనపై ఎంతో వివక్ష చూపించారని గుర్తు చేశారు. రెహమాన్ కంటే ఎక్కువ పక్షపాతం, ద్వేషం చూపించిన వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు. ఎమర్జెన్సీ సినిమాకు సంగీతం కోసం ప్రయత్నిస్తే కనీసం కథ చెప్పే అవకాశం కూడా రెహమాన్ ఇవ్వలేదని కంగన గుర్తు చేశారు. మతం కారణంగా కేవలం రెహమాన్ కి మాత్రమే ప్రాజెక్టులు రావటం లేదు అనేది శుద్ధ అబద్ధం. వ్యతిరేకత రెహమాన్ పైనే ఉండొచ్చు. ఒక్క మాట పొరపాటుగా మాట్లాడి ఇన్నేళ్లుగా సంపాదించుకున్న గొప్ప పేరుకు మచ్చ తెచ్చుకున్నారు రెహమాన్. ఏది ఏమైనా ఆయన చెప్పిన మాట తప్పుగా విశ్లేషించబడింది అనుకున్నా రెహమాన్ అభిమానుల మనసు చివుక్కుమంటోంది. ఇది మాత్రం నిజం.